అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తిని అహంకారంతో ఇష్టారాజ్యంగా మాట్లాడితే రాజకీయాల్లో నువ్వు నేను విమర్శించుకోవాలి తప్పులు, కానీ కుటుంబ వ్యవస్థ అందరం గౌరవించుకోవాలి. నీ ఇంట్లో భార్య నాకు చెల్లెలు, నా భార్య మీకు చెల్లెలు. ఇది మరిసిపోయి వాయువరసలు మరిసిపోయి ఇష్టారాజ్యంగా కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడితే నేను రాజకీయాలు మాట్లాడలేదు కానీ వ్యవస్థ గురించి చెప్తున్నాను. ఇదే వ్యవస్థ గురించి చెప్తున్నాను. అందరూ ఎలా ఉండాలో చెప్పడం కోసం చెప్తున్నాను. నిన్న 11 మంది వచ్చారు, 151 పోయి 11 వచ్చారు, ఒక మూలం కూర్చున్నారు. నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పేరు కూడా సరిగ్గా చదవలేకపోయా. అది ప్రకృతి అని మేము చెప్తున్నా. అది ప్రకృతి ధర్మం, మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే ఎవరు కూడా మన అహంకారం పనికిరాదు. దయచేసి శ్రీనివాస గారు చెప్పారు అయ్యప్ప స్వామి టెంపుల్కి వాటర్ అని, తప్పకుండా చేస్తాను. నేను అయ్యప్ప స్వామికి భక్తుడిని, అందుకే ఎప్పుడప్పుడు నేను నియంత్రించుకుంటాను. భావోద్వేగాలు కూడా నియంత్రించుకుంటాను. నాకు కూడా కోపం ఉండేది, ఆ కోపం కూడా నియంత్రించుకుంటాను. తప్పకుండా పార్టీలకు అతీతంగా ఒక శాసనసభ్యుడిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా అన్ని కార్యక్రమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక మంచి కార్యక్రమం పెట్టిన అందరికీ కూడా నా అభినందనలు, శుభాభినందనలు. అందరూ ఆరోగ్యంగా ఉండండి, మంచిగా ఉండండి. ఎందుకంటే 5 సంవత్సరాలు చాలా మంది ఆరోగ్యాలు పోయాయి, అన్నీ పోయాయి. లివర్లు పోయాయి, కిడ్నీలు పోయాయి, దొంగ లెక్కతో మొత్తం మంచాల పడి పక్షవాతం వచ్చింది. అందరినీ ఇప్పుడు బాగు చేసే పని మనం చేయాలి. ఒకడు నాశనం చేస్తే మనం బాగు చేయాలి. బాగు చేసే కార్యక్రమాన్ని మనం తీసుకుందాం. అది ఈ వేదిక ద్వారానే మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకునే ప్రక్రియ మొదలు పెట్టండి అని చెబుతున్నాను. అందరికీ నమస్కారాలు. ఇంకా జానపాడు చాలా పెద్ద కార్యక్రమం ఉంది, 10,000 మంది ఉన్నారు అక్కడ. అందరికీ నమస్కారం. మరలా ఒకసారి కలుస్తాను. మీకు నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. మీకు ఏ ఇబ్బంది ఉన్నా పార్టీలకు అతీతంగా నాకు ఫోన్ చేయండి. తప్పకుండా మీ సమస్యలు తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. త్వరలో గ్రామాలకు వస్తాను, రచ్చబండ పెడతాను, అర్జీలు తీసుకుంటాను, నిధులు తెస్తాను, గ్రామాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.